బుడమేరు విజయవాడపై విశ్వరూపం ప్రదర్శించింది. విజయవాడ ప్రజలకు ప్రళయాన్ని పరిచయం చేసింది. బుడమేరు దెబ్బకు నగరం ఉక్కిరిబిక్కిరైంది. చాలా ప్రాంతాలు ఇంకా వరద గుప్పిట్లోనే అల్లాడిపోతున్నాయి. పలు ప్రాంతాలు ఇప్పుడిప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాయి. నీటి మట్టం కొద్దిగా తగ్గడంతో వరద బాధితులు పెద్ద సంఖ్యలో బయటకొచ్చారు. వారంతా ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. బుడమేరు వరదలతో సగానికి పైగా విజయవాడ నగరం నీటిలో మునిగిపోయింది. సింగ్ నగర్, రామకృష్ణాపురం, నందమూరి నగర్, విజయవాడ వన్ టౌన్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నం ఇలా చాలా ప్రాంతాలను బుడమేరు వరద చుట్టుముట్టింది. నగరంలోని గల్లీలను చెరువులను చేసేసింది. పొలాల్లోంచి జాలువారే అదనపు నీటిని తరలించి కొల్లేరులో కలిపే ఈ వాగు విజయవాడకు తట్టుకోలేని ముప్పు తెచ్చిపెట్టింది. అసలు బుడమేరుతో విజయవాడకు ఈ లెవెల్లో ప్రమాదం పొంచి ఉందా? వానలు ఇంకా డోస్ పెంచితే విజయవాడ ఏమైపోవాలి? అక్కడి ప్రజల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి. బుడమేరు మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగు. ఇది ఆరిగిపల్లి, కొండపల్లి అనే రెండు కొండల మధ్య మొదలవుతుంది. ఏడాది పొడవునా ఏదో ఒక స్థాయిలో ఈ వాగులో నీళ్లుంటాయి. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్న అతిపెద్ద మంచునీటి సరస్సు కొల్లేరుకు నీటిని సరఫరా చేసే వాగుల్లో బుడమేరు ఒకటి. సాధారణంగా బుడమేరులో ఏటా గరిష్టంగా 10,000 నుంచి 11,000 క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా 45,000 క్యూసెక్కుల వరద వచ్చింది. ఆదివారం తెల్లవారేసరికి ఈ వరదలు లోతట్టు ప్రాంతాల్ని టచ్ చేశాయి. నెమ్మదిగా బుడమేరు పరివాహక ప్రాంతాల్లోని కాలనీలను చుట్టుముట్టాయి. సింగ్ నగర్, జక్కంపూడి కాలనీ, రాజరాజేశ్వరిపేటనున్న అరుణోదయ కాలనీలను పూర్తిగా జలమయమయ్యాయి. గంటలు గడిచే కొద్దీ గండం సుడిగుండం చుట్టుముట్టింది. ఒక్కో అడుగు పెరుగుతూ మెల్లగా 5-6 అడుగులకు పెరిగి ఇళ్లలోకి చేరింది. ప్రజలు ఈ వరద ఎక్కడిదని చూసే లోపే సర్వం గంగపాలైంది. 2005లో భారీ వరదలు వచ్చాయి. దాంతో బుడమేరు నది పొడవునా ఒక రిటైనింగ్ వాల్ నిర్మించాలని ఇరిగేషన్ శాఖ సూచించింది. దీనిపై అప్పట్లో కొంతమేర వర్క్ జరిగినా తర్వాత పూర్తిగా పక్కన పెట్టేశారు. దీనికి తోడు బుడమేరు ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయి. బుడమేరు ఆక్రమిత ప్రాంతాల్లో కాస్త రేట్లు తక్కువే పెట్టి ఫ్లాట్లు, ఇంటి స్థలాలు అమ్మేశారు. మధ్యతరగతి ప్రజలు భారీగా కొనుక్కున్నారు. కొల్లేరును కబ్జా చేసి చేపలు, రొయ్యలు, చెరువులు చేశారు. అందులోకి వరద నీళ్లు వేగంగా వెళ్లే పరిస్థితి లేదు. బుడమేరు చుట్టూ ఆక్రమణలు, కొల్లేరు ముఖద్వారంలో చేపల చెరువులు వెరసి విజయవాడకు ఇంత ముప్పు తెచ్చిపెట్టాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో పంట పొలాల్లోని మిగులు నీరు ప్రవహించే ఒక వాగు. ఖమ్మం జిల్లాలో పుట్టిన ఈ వాగు మైలవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. రెడ్డిగూడెం, మైలవరం, జి కొండూరు మండలాల్లోని పులివాగు, భీంవాగు, లోయవాగును కలుపుకుని ముందుకు సాగుతుంది. విస్తన్నపేట, తిరువురు నుంచి వచ్చే కొన్ని ఏరులు కూడా దీనిలో కలుస్తాయి. ఇవన్నీ కలిశాక వెలగలేరు మీదుగా విజయవాడ శివారులోని సింగ్ నగర్, గూడవల్లి, గన్నవరం, బాపులపాడు, గుడివాడ, నందివాడ వైపు సాగి చివరకు కొల్లేరులో కలుస్తుంది. బుడమేరు గరిష్ట నీటి ప్రవాహ సామర్థ్యం 11,000 క్యూసెక్కులు మాత్రమే. దీని ఉధృతి తగ్గించేందుకు 1970లో నాటి ప్రభుత్వం జి కొండూరు మండలం వెలగలేరు వద్ద ఒక రెగ్యులేటరీని నిర్మించింది. అక్కడ చిన్న జలాశయాన్ని తలపిస్తుంది. ఈ హెడ్ రెగ్యులేటరీ ద్వారా కిందకు వరద ప్రవాహాన్ని నియంత్రించేవారు. తర్వాత దీని నుంచి మళ్లింపు కాలువను తవ్వారు. అధికంగా వచ్చే వరద ఈ ఛానల్ ద్వారానే ప్రవహించి ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. VTPSలోని వృధా నీటిని కూడా దీని ద్వారానే కృష్ణాలోకి పంపిస్తారు. దీని సామర్థ్యం చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఇది చూసిన విధ్వంసం మాత్రం చిన్నది కాదు.